హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలన్నీ గత కొన్ని వీడియోలుగా డిస్కస్ చేయడం జరిగాయి. అయితే ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్నటువంటి మొదటి ప్రశ్న ఓవరాల్గా 121వ ప్రశ్న చూడండి. ఇటీవల ఏ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ హిమాని నదాల పరిరక్షణ సంవత్సరంగా నిర్వహించాలని ప్రకటించిందని అడుగుతున్నారండి. తొలిసారిగా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ హిమాని నదాల పరిరక్షణ సంవత్సరంగా 2025 సంవత్సరాన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఐక్యరాజ్య సమితి మొట్టమొదటిసారిగా హిమాని నదాల పరిరక్షణ సంవత్సరంగా దేనిని ప్రకటించింది అంటే 2025 సంవత్సరం అండి. ఇక 2025 సంవత్సరంతో ప్రారంభించి ప్రతి ఏటా కూడా మార్చి 21వ తేదీని ప్రపంచవ్యాప్తంగా కూడా హిమాని నదాల ప్రపంచ దినోత్సవంగా జరుపుకోవాలని యుఎన్ఓ ప్రకటించిందండి. కాబట్టి ఏ సంవత్సరం నుంచి అంటే మాత్రం 2025 అని గుర్తుంచుకోండి. ఏ తేదీని ప్రపంచ హిమాని నదాల దినోత్సవంగా నిర్వహించాలనుకుంటున్నారు అంటే మార్చి 21 అండి. చరిత్రలో మార్చి 21కి చాలా వరకు ప్రత్యేకత ఉందండి. మార్చి 21వ తేదీని అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి ఏటా. కాబట్టి ఇక్కడ నుంచి మార్చి 21 అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఒకవైపేమో అంతర్జాతీయ అటవీ దినోత్సవం, మరొక వైపేమో అంతర్జాతీయ హిమాని నదాల పరిరక్షణ దినోత్సవం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 122వ ప్రశ్న చూడండి. అంతర పార్లమెంటరీ యూనియన్ అసెంబ్లీ 150వ సమావేశాన్ని ఇటీవల ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. కాబట్టి అంతర పార్లమెంటరీ యూనియన్ అసెంబ్లీ యొక్క 150వ సమావేశాన్ని 2025 ఏప్రిల్ మొదటి వారంలో ఉజ్బెకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి తష్కెంట్ నగరంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. అంతర పార్లమెంటరీ యూనియన్ 150వ సమావేశం వచ్చేసి ఉజ్బెకిస్తాన్లో ఉన్నటువంటి తష్కెంట్ నగరంలో 2025 ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహించగా ఈ యొక్క సమావేశానికి భారతదేశ లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు హాజరు కావడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారంటే 2025 సంవత్సరంలో అంతర్ పార్లమెంటరీ యూనియన్ అసెంబ్లీ యొక్క ఎన్నవ సమావేశాన్ని నిర్వహించారని అడగవచ్చు, లేదా 2025 సంవత్సరంలో అంతర పార్లమెంటరీ యూనియన్ అసెంబ్లీ 150వ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారని అడగవచ్చు, లేదా అంతర పార్లమెంటరీ యూనియన్ అసెంబ్లీ 150వ సమావేశానికి భారత్ తరపున ఎవరు హాజరయ్యారని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటివరకు అంతర పార్లమెంటరీ యూనియన్ అసెంబ్లీ 150వ సమావేశాన్ని 2025లో ఉజ్బెకిస్తాన్లో నిర్వహించాలంటున్నాం కదా. అయితే ఈ యొక్క యూనియన్ ఎప్పుడు ఏర్పడ్డది అంటే 1889వ సంవత్సరంలో ఏర్పాటు కాగా దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి స్విట్జర్లాండ్ దేశంలో ఉన్నటువంటి జెనీవా దీని యొక్క ప్రధానమైనటువంటి కార్యాలయంగా ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క అంతర్ పార్లమెంటరీ యూనియన్ అసెంబ్లీలో మొత్తంగా 152 సభ్య దేశాల యొక్క పార్లమెంట్లు, అదేవిధంగా మరొక 15 అసోసియేట్ సభ్య సంస్థలు అనేవి ఇందులో సభ్యులుగా ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క అసెంబ్లీ యొక్క ముఖ్య నినాదం ఏంటి అంటే ప్రజాస్వామ్యం కోసం అందరి కోసం అండి. చాలా ఇంపార్టెంట్ నినాదం కూడా చాలా బాగుందండి. ప్రజాస్వామ్యం కోసం అందరి కోసం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నినాదాన్ని ఈ యొక్క అంతర్ పార్లమెంటరీ యూనియన్ అనేది ఎంచుకోవడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా వరకు ఇంపార్టెంట్ అంటే 150వ అసెంబ్లీ సమావేశాన్ని ఉజ్బెకిస్తాన్ తష్కెంట్ నగరంలో 2025 ఏప్రిల్లో నిర్వహించగా భారత లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు హాజరు కావడం జరిగింది. ఇక 123వ ప్రశ్న చూడండి. ఇటీవల భారత సైన్యం ప్రచండ ప్రహార్ విన్యాసాలు 2025లో ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. భారత సైన్యం 2025 మార్చి 25 నుంచి 27వ తేదీ వరకు కూడా ప్రచండ ప్రహార్ అనేటువంటి ఒక పేరుతో త్రివిధ దళాలతో కూడినటువంటి సమీకృత బహుళ పద్ధతుల యుద్ధ విన్యాసాలు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈస్టర్న్ కమాండ్ కింద నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎక్కడ నిర్వహించారని అడగడానికి చాలా వరకు అవకాశం ఉందండి. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈస్టర్న్ కమాండ్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఎప్పుడు విన్యాసాలు నిర్వహించారు అంటే 2025 మార్చి 25 నుంచి 27 అండి. ఇక 124వ ప్రశ్న అండి, చాలా వరకు ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రశ్న ఏంటి అంటే ఇటీవల ఇస్రో 3వ ఉపగ్రహ
ప్రయోగ వేదికను ఎక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ అనేది ఆమోదం తెలిపిందని అడుగుతున్నారండి. ప్రస్తుతం ఇస్రో వచ్చేసి 2 ఉపగ్రహ ప్రయోగ వేదికల ద్వారా తమ యొక్క ప్రయోగాలను నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో 3వ ఉపగ్రహ ప్రయోగ వేదికను కూడా నిర్మించాలి అని ఇటీవల కేంద్ర కేబినెట్ అనేది 2025 జనవరి 16వ తేదీన ఆమోదం తెలియజేయడం జరిగింది. అయితే దీని యొక్క 3వ ఉపగ్రహ ప్రయోగ వేదికను భారతదేశంలో ఎక్కడ నిర్మించబోతున్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీహరికోటలో అండి. చాలా వరకు ఇంపార్టెంట్ అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఈ యొక్క 3వ ఉపగ్రహ ప్రయోగ వేదికను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి 2025 జనవరి 16వ తేదీన కేంద్ర కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేయడం జరిగిందండి. భారతదేశంలో ఇప్పటివరకు కూడా 2 ఉపగ్రహ ప్రయోగ వేదికలు అయితే పనిచేయడం జరుగుతుంది. అందులో ఒకటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీహరికోటలో ఉండగా, రెండవది వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కులశేఖర పట్టణంలో ఉండగా, మూడవది వచ్చేసి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీహరికోటలో నిర్మించబోతున్నారు. కాబట్టి చాలా వరకు ఇంపార్టెంట్ అండి. ఇక 125వ ప్రశ్న అండి. మన దేశంలో వారానికి 7 రోజులు 24 గంటల పాటు నడిచేటువంటి యూట్యూబ్ ఛానల్ను నిర్వహించేందుకోసమై 10 కోట్ల రూపాయల టెండర్ను ఆహ్వానించినటువంటి మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం ఏది అని అడుగుతున్నారండి. రాజస్థాన్ రాష్ట్రం వచ్చేసి వారానికి 7 రోజులు 24 గంటల పాటు నడిచే యూట్యూబ్ ఛానల్ని నిర్వహించడం కోసమై 10 కోట్లతోటి ఇటీవల టెండర్ను ఆహ్వానించడం జరిగింది. తత్ఫలితంగా ఇలా ఆహ్వానించినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్రం గుర్తింపు పొందిందండి. ఇక 126వ ప్రశ్న చూడండి. భారతదేశంలోని ఎన్ని భాషలకి సాంప్రదాయ శాస్త్రీయ హోదా భాషలుగా ఇటీవల కేంద్రం గుర్తింపునివ్వడం జరిగింది అంటే 5 భాషలకని గుర్తుంచుకోండి. చాలా వరకు ఇంపార్టెంట్ అండి. 5 భాషలకి 2024 సంవత్సరం అక్టోబర్ 3వ తేదీ నాడు సాంప్రదాయ హోదా భాషలుగా గుర్తింపునివ్వడం జరిగింది. అయితే ఒక 5 భాషల పేర్లను గుర్తుంచుకోండి. ఒకటి వచ్చేసి మరాఠీ, 2 పాలి, 3 ప్రాకృతం, 4 అస్సామీ, 5వది బెంగాలీ అండి. చాలా వరకు ఇంపార్టెంట్ అండి. ఏమేంటి అండి? మరాఠీ, పాలి, ప్రాకృతం, అస్సామీస్, బెంగాలీ అండి. అంటే ఎంపీ స్క్వైర్ ఏబి అని గుర్తుంచుకోండి. ఎంపీ బిఏ అని గుర్తుంచుకున్నా సరిపోతుందండి. ఒక ఎంపీ బిఏ చేశాడు అని గుర్తుంచుకుంటే ఈ యొక్క 5 భాషలు గుర్తుంటాయండి. అయితే ఇందులో పీకి స్క్వైర్ ఉంటుందని గుర్తుంచుకోండి. ఓకేనా? ఎం అంటే మరాఠీ, పి అంటే పాలి ప్రాకృతం, బి అంటే బెంగాలీ, ఏ అంటే అస్సామీస్ అండి. ఈ యొక్క 5 భాషలకి 2024 అక్టోబర్లో కేంద్రం క్లాసికల్ హోదాను కల్పించడం జరిగిందండి. దీంతో భారతదేశంలో ఈ యొక్క సాంప్రదాయ శాస్త్రీయ హోదా భాషలుగా ఎన్నింటిని కేంద్రం ఇప్పటివరకు గుర్తించిందంటే 11 అండి. గతంలో 6 ఉండేదండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సాంప్రదాయ శాస్త్రీయ హోదా పొందిన భాషగా తమిళం ఉందండి 2004 సంవత్సరంలో, 2005 సంవత్సరంలో సంస్కృతం, 2008లో తెలుగు, కన్నడ, 2013లో మలయాళం అండి. ఈ యొక్క 6 భాషలతో అదేవిధంగా 2014లో ఒడియా అండి. ఈ యొక్క 6 భాషలు అదేవిధంగా నూతనంగా 5 భాషలు మొత్తంగా 11 భాషలకి ఈ యొక్క సాంప్రదాయ శాస్త్రీయ హోదా అనేది ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, చాలా వరకు ఇంపార్టెంట్. 127వ ప్రశ్న. 2024 ఆగస్టులో నూతన కేంద్ర క్యాబినెట్ సెక్రటరీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారండి. టివి సోమనాథన్ గారు అండి 2024 ఆగస్టు 30వ తేదీన కేంద్ర క్యాబినెట్ యొక్క నూతన సెక్రటరీగా నియమితులయ్యాడు. అయితే అప్పటి వరకు కూడా కేంద్ర క్యాబినెట్ సెక్రటరీగా ఉన్నటువంటి రాజీవ్ గౌబా స్థానంలో ఇతడు నూతన సెక్రటరీగా నియమితులు కావడం జరిగింది. ఇతడు 2 సంవత్సరాల పాటు ఒక క్యాబినెట్ సెక్రటరీగా పదవిలో కొనసాగబోతున్నారండి. అయితే ఇతడు ఎవరి స్థానంలో ఈ యొక్క పదవిలోకి వచ్చాడంటే రాజీవ్ గౌబా అంటున్నాం. ఇటీవల రాజీవ్ గౌబా వార్తల్లో నిలిచాడండి. ఏ విషయంలో అంటే నీతి ఆయోగ్లో పూర్తికాల సభ్యుడిగా 2025 మార్చి మాసంలో ఒక హోదాను దక్కించుకున్నాడండి. కాబట్టి గుర్తుంచుకోండి, నీతి ఆయోగ్లో ఇటీవల పూర్తికాల సభ్యుడిగా ఎవరు చేరారు 2025 మార్చిలో అంటే రాజీవ్ గౌబా అండి. ఇతడు కేంద్ర క్యాబినెట్ యొక్క మాజీ సెక్రటరీ. అదేవిధంగా మరొక అంశం అండి, ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశం, సైనిక విన్యాసాలపైన ఎగ్జామినర్ తరచుగా ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి గుర్తుంచుకోండి. సైక్లోన్ అనేటువంటి ఆర్మీ విన్యాసం ఇటీవల ఏ 2 దేశాలు సంయుక్తంగా నిర్వహించాయని
అడుగుతున్నారండి. సైక్లోన్ అనేటువంటి ఆర్మీ విన్యాసాన్ని 2025 ఫిబ్రవరి మాసంలో ఇండియా మరియు ఈజిప్ట్ దేశాలు సంయుక్తంగా నిర్వహించగా, ఈ యొక్క సంయుక్త విన్యాసానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం వచ్చేసి భారతదేశం అండి. భారతదేశంలో ఉన్నటువంటి రాజస్థాన్ అని గుర్తుంచుకోండి. ప్రత్యేకంగా రాజస్థాన్లో ఉన్న ఎక్కడ అంటే మాత్రం బికనీరు అనేటువంటి ప్రాంతం అండి. ఈ యొక్క బికనీర్ అనేటువంటి ప్రాంతం సైక్లోన్ అనేటువంటి విన్యాసానికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందండి. సైక్లోన్ అంటే మాత్రం ఇండియా ఈజిప్ట్ యొక్క ఆర్మీ విన్యాసం అని గుర్తుంచుకోండి. అదే డిజార్ట్ సైక్లోన్ అంటే మాత్రం ఇండియా యూఏఈ యొక్క విన్యాసం అండి. డిజార్ట్ అంటే మాత్రం యూఏఈ అని గుర్తుంచుకోండి. డిజార్ట్ సైక్లోన్ అంటే యూఏఈ అని గుర్తుంచుకోండి. కేవలం సైక్లోన్ అంటే మాత్రం ఈజిప్ట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 129వ ప్రశ్న, ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ట్రకోమా రహిత దేశంగా దేనిని ప్రకటించిందని అడుగుతున్నారండి. 2024 అక్టోబర్ మాసంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు భారతదేశాన్ని ట్రకోమా రహిత దేశంగా ప్రకటించడం జరిగింది. ఈ ట్రకోమా అనేది ఒక కంటికి సంబంధించిన వ్యాధి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే భారతదేశంతో పాటు ఇటీవల ఇంతకు ముందు కూడా ఆగ్నేయాసియా ప్రాంతంలో 2 దేశాలను ట్రకోమా రహిత దేశాలుగా ప్రకటించారండి. అవి ఏంటి అంటే ఒకటి నేపాల్, 2 మయన్మార్, మూడవది వచ్చేసి భారత్ అండి. కాబట్టి గుర్తుంచుకోండి, ఆగ్నేయాసియా ప్రాంతంలో ట్రకోమాని నిర్మూలించినటువంటి 3వ దేశంగా భారత్ ఇటీవల అవతరించడం జరిగింది. అంతకన్నా ముందు నేపాల్, మయన్మార్ దేశాలు కూడా ఉండడం జరిగాయి. ఇక ఈరోజు చివరి ప్రశ్న అండి, చాలా వరకు ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రశ్న. 2024 సంవత్సరంలో 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందినటువంటి గ్రహీత ఎవరు అని అడుగుతున్నారండి. ప్రశ్న మళ్ళీ చూడండి. 2024 సంవత్సరంలో 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన గ్రహీత ఎవరు అని అడుగుతున్నారు. అయితే 2024 సంవత్సరంలో ప్రకటించినటువంటి 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది 2022 సంవత్సరానికి సంబంధించింది. అయితే ఈ యొక్క అవార్డును పొందిన గ్రహీత ఎవరు అంటే మిథున్ చక్రవర్తి అని, చాలా వరకు ఇంపార్టెంట్, నటుడు అయినటువంటి మిథున్ చక్రవర్తి గారికి 2022 సంవత్సరానికి సంబంధించి 2024లో ఈ యొక్క అవార్డును అయితే ప్రకటించడం జరిగింది. అయితే చివరి గ్రహీతలను కనుక పరిశీలిస్తే 2019లో 51వ గ్రహీత రజనీకాంత్, 2020లో 52వ గ్రహీత ఆశా పారేఖ్, 2021లో 53వ గ్రహీత వహీదా రెహమాన్, 2022లో 54వ గ్రహీత మిథున్ చక్రవర్తిలు ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క అవార్డును ఎప్పుడు ప్రారంభించారు అంటే 1969 అండి. అదేవిధంగా ఈ అవార్డు పొందిన గ్రహీతకు 15 లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా అందించడం జరుగుతుంది. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. థ్యాంక్ యూ.